తాడిపత్రిలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ నేత జావేద్ ఇంటి దగ్గర ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. డబ్బులు బాకీ ఉన్నారంటూ వైఎస్ఆర్సీపీ నేత ఇంటి వద్ద అనుచరులతో దౌర్జన్యానికి దిగాడు. కుటుంబ సభ్యులను నిర్బంధించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్సీపీ నేత జావేద్ జేసీ ప్రభాకర్ రెడ్డి పేరుతో బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేత గోరాకు ఎలాంటి బాకీ లేనని స్పష్టం చేశాడు తాడిపత్రి వైఎస్ఆర్సీపీ నేత జావేద్. గత 2 రోజులుగా తాడిపత్రిలో మా ఇంట్లో మా అమ్మని నిర్బంధించి మీ అబ్బాయి డబ్బులు బాకీ ఉన్నాడు, మీ అబ్బాయి వచ్చేంత వరకు నువ్వు పోయేకి లేదు, బయటికి ఎవరికి చెప్పుకునేకి లేదు, జేసీ ప్రవాహరెడ్డి చెప్పినాడు నిన్ను ఏడే కూర్చోబెట్టుమని అని అంటూ నానా మాటలు అంటున్నారట. నేను ప్రవాహరెడ్డి గారికి కూడా తెలియాల్సింది ఏమంటే, నేను గోరా అనే వ్యక్తి గత 3.5 సంవత్సరం నుంచి వ్యాపారం చేసినాం. అతను కేవలం 11 బండ్లతో మా దగ్గరకు వచ్చి 70 బండ్లతో బయటికి పోయాడు. అతనికి మోసమే జరిగి ఉంటే 11 బండ్ల నుంచి 70 బండ్లు ఎలా అయినాయి, ఏ విధంగా సంపాదించినాడు అనేది ఒక్కసారి అతని దగ్గరే ఒక రికార్డు ఉంది. మేము వేసిన బిల్లులైనా కానీ, మేము పంపించిన డీజిల్ లెక్కలైనా కానీ, అడ్వాన్స్లైనా కానీ అతని దగ్గర రికార్డు పూర్వకం ఉంది, మా దగ్గర ఉంది. వీలైతే మేము పంపించమంటే పంపిస్తాము. ఒకసారి మీ సమయాన్ని కేటాయించుకొని ఒక అర్ధగంట కేటాయించి పరిశీలించి దాన్ని నేను ఏ విధంగా బాకీ పడతానో ఒకసారి నిర్ధారించాలని నిన్నుగాని కోరుతానన్న. నేనైతే ఎటువంటి లెక్క బాకీ లేను. గోరాకి కావచ్చు, ఆ ట్రాన్స్పోర్ట్ విషయంలో ఏ ఓనర్కి బాకీ లేను. రాయలచోరులు పెట్టినారు, కొంతమంది మా ఫ్రెండ్స్ పెట్టినారు లారీలో. ప్రతి ఒక్కరికి అడ్వాన్స్లు ఇచ్చే నేను లారీలు పిలుచుకున్నాను, కానీ ఏ ఒక్కరికి మోసం చేయలేదు, ఏ ఒక్కరికి నేను బాకీ లేను.